ఇంతకు ముందు ఎపిసోడ్లో కౌసల్య వ్యాపారం అంత బాగా జరగటం లేదని చెప్పటం, కావ్య సమ్మర్కి తగినట్టు వడియాలు అప్పడాలు బిజినెస్ చేద్దామని చెప్పటం, వడియాలు అప్పడాలు వేసి అవి ఆరటం కోసం ఎదురు చూస్తూ ఉండటం. ఇంతకీ కావ్య ఇచ్చిన బిజినెస్ ఐడియా వర్కౌట్ అవుతుందా ఈ ఎపిసోడ్లో చూద్దాం. వీళ్లు వేసిన అప్పడాలు వడియాలు ఆరిన తరువాత ఇంట్లోకి తీసుకొచ్చి అందరూ కూర్చొని, అప్పడాలు వడియాలు బాగా ఎండాయి. ఇప్పుడు వీటిని ఏం చెయ్యాలి? వీటన్నింటినీ ఇప్పుడు మనం ప్యాక్ చేసి కస్టమర్లకి అలవాటు చేయటం కోసం శాంపిల్ ప్యాకెట్స్ ని మన ఊరి వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్లి పంచి రావాలి. మనం అలా వెళ్ళిస్తే అందరూ తీసుకుంటారంటావా కావ్య? ఎందుకు తీసుకోర్రా? మనమేమైనా మన రాకేష్ని పంపిస్తున్నామా? నేనే వెళ్ళిచ్చొస్తాను. కౌసల్య అంటే ఏంటో ఈ ఇంటి గడప గడపకి తెలుసు. అంటే ఏంటిప్పుడు? నేను దొంగలా కనిపిస్తున్నానా? ఇంకా అనుమానం ఎందుకన్నయ్యా? అమ్మన్నది ఆ ఉద్దేశంతోనే. మళ్ళీ అడిగి పరువు తీసుకోకు. సరే సరేలే, అవన్నీ ఇప్పుడెందుకు? ఇప్పుడే ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం పదండి. ప్యాక్ చేసిన అప్పడాలు వడియాలు కౌసల్య ఊరందరికీ పంచి ఇంటికి చేరుకున్న తరువాత అప్పటికే కౌసల్య కోసం అందరూ ఇంట్లో ఎదురు చూస్తున్నారు. ఏంటి కౌసల్య ఇంత ఆలస్యమైంది? అందరూ తెలిసిన వాళ్ళవడంతో ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ వెళ్లేసరికి తిరిగి రావడానికి ఈ సమయం పట్టిందండి. అందరికీ మన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చొచ్చావు కదమ్మా? ఇచ్చానమ్మా. మళ్ళీ కావాలంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పొచ్చాను. అయితే రివ్యూ కోసం రేపటి వరకు ఎదురు చూడాల్సిందే. ఇవాళ అందరూ కలిసి బాగా కష్టపడ్డారు. ఇక భోంచేసి తొందరగా పడుకుందాం పదండి. అందరూ భోంచేసి అలసిపోయి నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం యథావిధిగా అప్పడాలు వడియాలు వేసి ఆరబెడతారు. తరువాత ఫోన్ మోగింది. హలో, ఎవరండి? నిన్న మీరిచ్చిన అప్పడాలు వడియాలు చాలా బాగున్నాయండి. మాకింకొన్ని కావాలి. ఉన్నాయా? ఉన్నాయండి. మరి ఎక్కడికొచ్చి తీసుకోవాలండి? ఈ రోజుకి మీకు హోమ్ డెలివరీ చేస్తాం. రేపటి నుండి ఒక షాప్ అడ్రస్ చెప్తాను, అక్కడికొచ్చి తీసుకోండి. ఇంతకీ ఎన్ని ప్యాకెట్లు కావాలండి? 5 ప్యాకెట్ల అప్పడాలు, 5 ప్యాకెట్ల వడియాలు నేను చెప్పే అడ్రస్కి పంపించండి. సరేనండి, ఇంకో హాఫ్ అన్ అవర్లో మీ ఇంటి ముందుకొస్తాయి అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచింది కావ్య. అమ్మా, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మనం చేసిన అప్పడాలు వడియాలు చాలా బాగున్నాయంట. మనకి మొదటి ఆర్డర్ కూడా వచ్చింది. అమ్మయ్యా, మన కష్టం వృధా పోలేదన్నమాట. అయితే అమ్ముడుపోతాయన్న చిన్న నమ్మకం వచ్చేసింది. కానీ అమ్మా, ఇలా రోజు హోమ్ డెలివరీ అంటే మనం చెయ్యలేం గాని మనం ఏదైనా షాప్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడో ఎందుకు? మన ఇంటి ముందు బోలెడు స్థలం ఉంది కదా. ఇంటి ముందే షాప్ ఏర్పాటు చేసుకుంటే రెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇల్లు షాపు ఒకే దగ్గర ఉంటుంది. పెద్దగా కష్టం కూడా అనిపించదు. అది కరెక్టే నాన్న. ఇంటి దగ్గర షాప్ అయితే ఒకరిద్దరు షాప్ చూసుకున్నా మిగిలిన ఇంట్లో పని కూడా అందరం కలిసి చేసుకోవచ్చు. అయితే నా స్నేహితులందరినీ పిలిచి ఈరోజు షాప్ ఏర్పాటయ్యేలా చూస్తాను అని రాకేష్ తన స్నేహితుల సహాయంతో ఒక షాప్ ఏర్పాటు చేశాడు. ఇక వరుసగా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. అందరూ తీరిక లేకుండా పని చేస్తూనే ఉంటారు. కొద్ది రోజుల్లోనే వ్యాపారం ఒక దారిన పడింది. ఇక రాజేష్, రాకేష్ కూడా జాబ్ కోసం వెతికే అవసరం లేకుండా షాప్లోనే ఉండిపోతారు. కొంతవరకు డబ్బు కూడా బాగా సంపాదించుకోగలుగుతారు. ఒకరోజు షాప్ మూసేసిన తరువాత అందరూ భోంచేసి హాల్లో కూర్చున్నారు. మీ అందరితో ఒక విషయం చెప్పాలరా. ఏంటండి అది? ఇవాళ షాప్కి నా చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు. మన పక్కూళ్ళోనే ఉంటాడు. వాడికి 2 కూతుళ్ళున్నారు. వాడు కొన్ని రోజులుగా మన 2 అబ్బాయిల్ని చూస్తున్నాడంట. వాడి 2 కూతుళ్ళని మన అబ్బాయిలకిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాడు. అవునండి, వ్యాపారంలో పడిపోయి మనిద్దరు పిల్లలకి పెళ్లి వయసు వచ్చిందన్న సంగతే మర్చిపోయాను. మీ స్నేహితుడెవరో మంచి సమయానికే గుర్తు చేశాడు. అంతేకాదు కౌసల్య, 2 అమ్మాయిల ఫోటోలు ఇచ్చేసెళ్ళాడు. నచ్చితే తొందరలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామన్నాడు. మా అన్నయ్యలకి పెళ్లి కాబోతుందన్నమాట. ఈ ఇంటికి ఇంకొక 2 కొత్త వ్యక్తులు రాబోతున్నారు. ఏది నాన్న, ఆ ఫోటోలివ్వు ముందు, నేను చూస్తాను అని అందరూ ఫోటోలు చూసి అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారని మాట్లాడుకుంటారు. పెద్ద అమ్మాయి పేరు కీర్తి, చిన్నమ్మాయి పేరు కుసుమ. పేరుకు తగ్గట్టు అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారు.
ఇంత అందమైన కోడళ్ళు నాకొస్తున్నారంటే నాకింతకన్నా ఏం కావాలండి? ఒరేయ్ రాజేషు, రాకేషు, మీరేమంటారా? అమ్మాయిలు మీకు నచ్చితే సంబంధం ఖాయం చేద్దాం. మీ అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయమే మా అభిప్రాయమమ్మా. అమ్మాయిలు మీకు నచ్చారంటే మాకు నచ్చినట్టే. మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. అన్నయ్య చెప్పిన మాటే నేను చెప్తున్నానమ్మా. అంతా మీ ఇష్టం. తర్వాత రాజేష్కి రాకేష్కి కీర్తి కుసుమతో పెళ్లి జరిగిపోయింది. వాళ్ళిద్దరూ చాలా అందంగా ఉంటారు. చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు కూడా. పెళ్లి జరిగిన కొన్ని రోజులకి వాళ్ళు కూడా వ్యాపారం చూసుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉంటారు. రఘురాం కౌసల్య కూడా కోడళ్లని కూతుళ్లలా చూసుకుంటారు. కొన్ని నెలల తరువాత కీర్తి కుసుమ అందరినీ ఒకచోట చేర్చారు. మీ అందరితో నేనొకసారి మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటమ్మా కీర్తి, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏదైనా విశేషమా? అలాంటిదేం లేదత్తయ్యా, మన వ్యాపారం గురించే. నేను చెల్లి ఒకటి ఆలోచించాం. అదేంటంటే కేవలం అప్పడాలు వడియాలే కాకుండా ఇంకొన్ని ఐటమ్స్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు అని. ఏం కీర్తి, ఇప్పుడు ఈ వ్యాపారం బాగానే సాగుతుంది కదా, కొత్తగా రిస్క్ ఎందుకు? అనవసరమైన టెన్షన్ కదా. అవునదినా, మొదటి నుండి ఇవే అమ్ముతున్నాం కదా, కస్టమర్లు వీటికి బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు కొత్త వ్యాపారం అవసరమంటారా? లేదండి, ఈ వ్యాపారం బాగా సాగటం లేదని కాదు, మన షాప్లోనే ఇంకొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తే బావుంటుంది కదా అని. నేను అక్క మాట్లాడుకున్నాం. ఈ వ్యాపారంతో మనం సెటిల్ అయ్యాం, కాదనట్లేదు. కానీ రేపటి రోజున కావ్య పెళ్లి చెయ్యాలంటే వచ్చే అల్లుణ్ణి బాగా చూసుకోవాలన్నా మనం ఇంకా సెటిల్ అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు కొత్తవంటే జనాలు అలవాటు పడతారంటారా? ఇప్పుడంటే ప్రతి ఒక్కరూ వీటి రుచికి అలవాటు పడ్డారు కాబట్టి సాగుతుంది. అమ్మా, వదిన వాళ్ళు చెప్తుంది కరెక్టే. ఏదైనా స్టార్ట్ చేయకముందే మనకెలా తెలుస్తుంది? ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనం కూడా ఇలాగే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడెందుకు ఇంకా కొత్తగా ట్రై చేయకూడదు? కావ్య చెప్పింది నిజమే కౌసల్య. మన పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండేది? ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇంత ఎదుగుతామని మనం అనుకున్నామా? అలాగే కొత్తది ప్రయత్నించటంలో తప్పేముంది? ఇంటికి కోడళ్ళు వచ్చారంటే ఎక్కడ గొడవలు పెట్టుకుని మనల్ని పట్టించుకుంటారో లేదోనని ప్రతి అత్త మామ భయపడతారు. కాని మన కోడళ్ళు కావ్య భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఆ విషయంలో మనం చాలా అదృష్టవంతులం. అమ్మ కీర్తి, కుసుమ, ఈ ఇంటి కోడళ్లుగా మీకు అనిపించింది చేయడానికి అధికారం ఉంది. అయినా మనం కొత్త షాప్ ఓపెన్ చేయటం లేదుగా. ఉన్న షాప్లోనే ఇంకొన్ని ఐటమ్స్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. మీ ఆలోచన బాగుంది, మీకు నచ్చినట్టు చెయ్యండి. మీ మావయ్య గారు చెప్పింది నిజమేనమ్మా. మాకు చేతనైనంత చేసి ఈ వ్యాపారాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాం. పిల్లలు చదువుకున్నా కూడా జాబ్ చేసే అవసరం లేకుండా ఈ వ్యాపారం బాగా సహకరించింది. ఇప్పుడు మీరు దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తానంటే మంచి విషయమేగా. అయినా ఇంకా మాదేముంది, మాకెలాగూ వయసైపోతుంది. ఎక్కువ కాలం ఈ వ్యాపారాన్ని చూసుకోలేంగా. మీరు ఈ కాలం పిల్లలాయే, చదువుకున్నవాళ్లు, పైగా తెలివైన వాళ్ళు. ఈ వ్యాపారం ఎలా అయితే వృద్ధి చెందుతుందో మీకు తెలిసే ఉంటుందిగా. మీరెలా చేయాలనుకుంటే అలా చెయ్యండి. మరి మీరేమంటారండి? అందరి మాటే నా మాట. మీ మీద నాకు ఆ నమ్మకం ఉందిలే. మీ అందరికీ థ్యాంక్స్, మీరు మా మీద నమ్మకం ఉంచినందుకు. ఇంట్లో అందరి సపోర్ట్ మీకు వచ్చేసింది వదినా. కొత్త ఐటమ్స్ అంటే నాకు కూడా ఎగ్జైటింగ్ గా ఉంది. అసలు ఏం చేస్తున్నారు? కొత్త ఐటమ్స్ ఏం తయారు చేద్దామనుకుంటున్నారు? అవన్నీ నేను అక్క మాట్లాడుకుని మీకు చెప్తాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పొద్దున్నే మళ్ళీ షాప్ తీయాలిగా. అందరూ వెళ్ళి పడుకోండి. అందరూ వెళ్ళి నిద్రపోతారు. తరువాత కీర్తి కుసుమ కూర్చొని ఏం చెయ్యాలా అని మాట్లాడుకుంటారు. తెల్లారిన తరువాత కీర్తి కుసుమ ఇంటి పనులన్నీ ముగించేసి అందరినీ టిఫిన్ చేయడానికి పిలుస్తారు. అందరూ తింటూ, చెప్పండి అమ్మా కోడళ్ళు, ఇంతకీ ఏం ఐటమ్స్ ఏర్పాటు చేద్దామనుకుంటున్నారు? నాకు కూడా తెలుసుకోవాలనుంది. ఈ కాలం మా కొత్త కోడళ్ళ ఆలోచన ఏంటో. రాత్రి నుండి నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను వదినా. మీరు చెప్పే ఐటమ్స్ ఏంటో తెలుసుకోవడానికి. తొందరగా చెప్పండి ప్లీజ్. ఎండాకాలానికి సంబంధించి అప్పడాలు వడియాలు ఉన్నాయి కదా. తర్వాత సీజన్లో కూడా నడిచేలాగా కొన్ని స్వీట్ ఐటమ్స్, కొన్ని స్పైసీ ఐటమ్స్ కూడా తయారు చేద్దాం. అవి స్నాక్స్గా తినడానికి అనువుగా ఉండేలా.
ఇంకా వర్షాకాలానికి చలికాలానికి సరిపోయేటట్టు కొన్ని రకాల న్యాచురల్ కారప్పొడులు తయారు చేసి ఉంచుదాం. ఇంకా ఏ సీజన్కి తగినట్టు ఆ సీజన్లో దొరికే వాటిని సంవత్సరానికి సరిపడా పచ్చళ్ళు తయారు చేసి ఉంచాలి. మేమిద్దరం ఇదే అనుకున్నాం. కీర్తి మాటలు విన్న తరువాత ఒక్కరు కూడా మాట్లాడకుండా అలాగే కుసుమని కీర్తిని చూస్తూ ఉన్నారు. అది చూసిన కుసుమ కీర్తి అమాయకంగా ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఇంతకీ వాళ్లంతా ఎందుకలా చూస్తూ ఉండిపోయారు? కీర్తి కుసుమ ఇచ్చిన సలహా వాళ్ళకి నచ్చలేదా? వాళ్ళనుకున్నట్టు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారా? తరువాతి ఎపిసోడ్లో చూద్దాం. ఇంతకు ముందు ఎపిసోడ్లో కావ్య మిస్ ఇండియా కావాలని కోరుకోవటం, ఇల్లంతా గొడవలతో నిండిపోవటం, కావ్య తీసుకున్న నిర్ణయానికి కీర్తి రాకేష్ సంతోషించటం, రఘురాం కౌసల్య రాజేష్ బాధపడటం, కుసుమ ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోవటం చూశాం. కుసుమ ఆ ఇంటిని ఎలా ఆనందంగా ఉండేలా చేస్తుంది ఈ ఎపిసోడ్లో చూద్దాం. కావ్య అన్న మాటలకి రఘురాం కౌసల్య ఇలా మాట్లాడుకుంటారు. ఏవండి, మన పెళ్ళై ఇన్నేళ్లవుతుంది. మన ఇంట్లో ఇంత పెద్ద గొడవ అవ్వటం ఇంతవరకు చూసిందే లేదు. అసలు ఏం జరుగుతుందో ఈ ఇంట్లో నాకు అర్థం కావట్లేదండి అని కన్నీళ్లతో అంది. అవును కౌసల్య, ఈ గొడవలు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మన పిల్లలు మనతో ఇలా మాట్లాడుతుంటే ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాకుండా ఉంది. వీళ్ళెందుకు ఇలా మారిపోయారో తెలియట్లేదు. వీళ్ళు మనల్ని ఎదురించి మాట్లాడుతుంటే నా కళ్ళలో కన్నీళ్ళు ఆగట్లేదు కౌసల్య. ఏంటండి మీరేడుస్తున్నారా? మీ కళ్ళలో కన్నీళ్ళా? ఇన్నేళ్లలో మీ కంటతడి నేనింతవరకు చూసిందే లేదు. మీరు బాధపడకండి, ఆ కన్నీళ్లు తుడుచుకోండి. రాజేష్ కీర్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా ఆనందంగా లేకపోవడం చూస్తుంటే బాధగా ఉంది కౌసల్య. కీర్తి వాడితో ఇలా గొడవ పడుతుంటే వాడి బాధ చూసి నా గుండె తరుక్కుపోతుంది. వాడి బాధ చూసే కదండి మనం మన చిన్నోడికి డబ్బు లేకపోయినా పర్లేదు, అనకువగా ఇంటిని చూసుకునే అమ్మాయి అయితే బావుంటుందని చిన్నోడికి కుసుమనిచ్చి పెళ్లి చేశాం. అయినా వాడు కూడా సంతోషంగా లేడు. ఇద్దరు పిల్లలు ఆనందంగా లేకుండా మన కళ్ళ ముందు తిరుగుతుంటే చూసి నా మనసు తట్టుకోలేకపోతుంది. కుసుమ చాలా మంచి పిల్ల. రాకేష్కి ఇష్టం లేకపోయినా సరే కొన్ని రోజులకి వాడే తెలుసుకుంటాడులే అనుకొని అంత మంచి పిల్ల మన ఇంటికి కోడలిగా రావాలని ఏరి కోరి పెళ్లి చేశాం. కానీ వాడు కుసుమతో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఏమీ అర్థం కావట్లేదు. వాడు కుసుమతో ప్రవర్తిస్తున్న తీరు నాకు నచ్చలేదండి. పాపం, చాలా మంచి పిల్ల కాబట్టి మనకు తెలిస్తే బాధపడతామని తన బాధ ముఖం మీద కనిపించకుండా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అటు పెద్దోడి కాపురం ఆనందంగా లేదు, ఇటు చిన్నోడి కాపురము ఆనందంగా లేదు. కావ్య చూస్తే అదేదో అవుతానని ఇలా మాట్లాడుతుంది. ఎంతో సంతోషంగా ఉండాల్సిన మన జీవితంలో ఏంటండి ఈ బాధలు అని ఒకరికొకరు చెప్పుకొని ఏడుస్తారు. ఇవన్నీ తలుపు చాటు నుండి కుసుమ వింది. మామగారు అత్తగారు అలా బాధపడటం చూసి ఇంట్లో వాళ్ళందరినీ ఎలాగైనా ఒక దారిలో పెట్టాలనుకుంది. ఉగాది పండుగ రాని వచ్చింది. కుసుమ తెల్లవారుజామున 3 గంటలకే లేచి ఇంటి పనులన్నీ చేస్తూ ఉదయం కాగానే అందరినీ నిద్రలేపింది. కాని కీర్తి, రాజేష్, కావ్య మాత్రం నిద్రలేవరు. రఘురాం, కౌసల్య, రాజేష్ బయటకొచ్చి ఒక్కసారిగా ఇంటిని చూసి ఆశ్చర్యంగా, అరే, ఎక్కడున్నాం మనం? రాత్రి మన ఇంట్లోనే కదా నిద్రపోయాం. తెల్లారేసరికి ఈ కొత్త ప్లేస్లోకి ఎలా వచ్చాం అని కళ్ళు నలుపుకుంటూ అన్నాడు. అప్పుడు రాజేష్ కూడా, అవునా, ఈ ప్లేస్ ఏదో కొత్తగా ఉంది. కొంపదీసి మనం స్వర్గానికి వచ్చామా ఏంటి? కౌసల్య కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో అందరికీ కాఫీ తీసుకొచ్చింది కుసుమ. అరే, స్వర్గంలో కూడా కాఫీ దొరుకుతుందా? ఆ స్వర్గంలో ఉండటం ఏంటి బావగారు, మనం మనింట్లోనే కదా ఉన్నాం. అప్పుడు రఘురాం, రాజేష్ ఇద్దరూ ఒకేసారి ఏంటి ఇది మనిల్లా అని గట్టిగా అరుస్తారు. ఆ అరుపులకు కీర్తి, కావ్య, రాకేష్ నిద్రలేచి అక్కడికొస్తారు. ఏమైంది, పొద్దున్నే ఎందుకలా అరుస్తున్నారు? అదిగో వచ్చిందిగా, సంక్రాంతికి రావాల్సిన గంగిరెద్దు ఉగాదికి కూడా వచ్చేసింది. ఓ
ఓహో, ఈ మాట అనడం కోసమేనా అయ్యగారు అంత గట్టిగా అరిచి పొద్దు పొద్దునే నన్ను నిద్రలేపారు? అది కాదమ్మా, ఈరోజు ఉగాది కదా, అందుకే కుసుమ ఇంటిని అలంకరించడం చూసి మీ మావయ్య రాజేషు ఆశ్చర్యపోయారు. అందుకే అలా అరిచారు. కుసుమని పొగడటం రాకేష్కి నచ్చలేదు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? అయినా అంత గొప్పగా నాకేమనిపించట్లేదు. పైగా బాగున్న ఇంటిని ఏదో జాతర జరుగుతున్నట్టు ఎలా చేసిందో చూడు నీ కొత్త కోడలు. అన్నయ్య చెప్పింది నిజమేనమ్మా. ఏదో ఇంటి గుమ్మానికే కాసినట్టు ఆ ఆకులేంటి, ఈ పువ్వులేంటి ఇంట్లో ఉన్నట్టు లేదు, ఏదో తోటలో ఉన్నట్టుంది. అవునత్తయ్యా, నాకు కూడా ఏదో అడవిలో ఉన్నట్టు అనిపిస్తుంది. అయినా ఉగాది అయితే తెల్లవారుజామునే లేచి ఇలా ఇల్లంతా పాడు చెయ్యాలా? ఏంటో ఈ నాన్సెన్స్ నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో ఇంతవరకు ఇంత పొద్దున లేచిందే లేదు. పండగలనేవి ప్రతి సంవత్సరం వస్తుంటాయి, పోతుంటాయి. మా నిద్ర చెడగొట్టడానికి కాకపోతే దానికే ఇంత హడావిడి చెయ్యాలా? ఆ మాటలకి రఘురాం, కౌసల్య ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. అప్పుడు రాజేష్, అవునులే, కనీసం నీ జీవితంలో ఇలాంటివి చెయ్యటం పక్కకు పెట్టు, చూసుండవు కూడా. మరి ఇలాంటివి చూసినప్పుడు నీకు నాన్ సెన్స్ గా అనిపించడంలో వింతేం లేదు. ఇలాంటివి చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. మా ఇంటి నిండా పని మనుషులున్నారు, కాఫీ కూడా వాళ్లే తీసుకొస్తారు. అప్పుడు నేనెందుకు ఈ పనులన్నీ చెయ్యాలి? పైగా నిద్ర చెడగొట్టుకొని మరి. అయ్యో, మీ నిద్ర చెడగొట్టాలని కాదక్కా, మా ఊళ్ళో పండగలకి పొద్దున్నే లేచి ఇలా ఇల్లలంకరించటం అలవాటు, అందుకే చేశానంతే. అవునులే, పల్లెటూరి దానివి, నీకు ఇలాంటివి కాకపోతే బెడ్ కాఫీలు, బ్రేక్ఫాస్ట్లు తెలుస్తాయా? పొద్దు పొద్దున్నే నిద్రలేపి నా మూడంతా చెడగొట్టేశావు. అయ్యో, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ పొద్దున్నే లేపను. ఎలాగూ లేచారు కాబట్టి అందరూ స్నానాలు చేసి రండి. అన్ని పలహారాలు రెడీ చేశాను, వేడివేడిగా తిందురు. అలా కుసుమ అనగాని అందరూ వెళ్లి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొచ్చి తినడానికి కూర్చున్నారు. కుసుమ వాళ్ళందరికీ అన్ని రకాల వంటకాలు వడ్డించింది. అవి చూసి ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ, అరే కుసుమా, ఇన్ని ఐటమ్స్ నువ్వు ఒక్కదానివే చేసావా? నిజంగా ఇవన్నీ ఒక్కరోజు తినడానికినా? రాజేష్ అడిగింది నిజమే తల్లి. ఇన్ని పిండి వంటలు నువ్వు ఒక్కదానివే చేసావా? అప్పట్లో మీ అత్తగారు కూడా ఇలాగే చేసేవారు. తనకిప్పుడు వయసు అయిపోయి చేత కావట్లేదు. ఆ తరువాత నేను ఇన్ని పిండి వంటలు చూడ్డం ఇదే. చాలా రోజుల తరువాత ఉగాదిని ఉగాదిలా జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉందమ్మా కుసుమ. నా బంగారు తల్లే, ఒక్కదానివే ఎంత కష్టపడ్డావమ్మా. మీ మావయ్య కళ్ళలో ఈ ఆనందం చూసి చాలా రోజులైంది. థ్యాంక్స్ అమ్మా కుసుమ. రా, నువ్వు కూడా కూర్చో. పండగ రోజు మాతో కలిసి నువ్వు కూడా భోంచెయ్యి. అనగానే కుసుమ కూడా అందరితో కలిసి భోంచేస్తుంది. అందరూ అన్ని రకాల వంటలు కడుపు నిండా తింటారు. కానీ ఇంట్లో వాళ్లంతా కుసుమని పొగడటం కీర్తికి, రాకేష్కి, కావ్యకి నచ్చలేదు. భోజనం చేసి వాళ్ళు ముగ్గురు పక్కకెళ్ళి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ కుసుమని అందరూ పొగుడుతుంటే నాకు కొంచెం కూడా నచ్చట్లేదు వదినా. ఆ పొగడ్తలు వినడానికి చిరాగ్గా ఉంది. నిజంగా అన్నయ్య, కీర్తి వదినని కాకుండా ఆ పల్లెటూరి ముద్దపప్పుని అలా పొగుడుతుంటే ఒళ్ళంతా మండిపోతుంది. అసలైనా అంతలా పొగడ్డానికి ఏముంది ఆవిడ దగ్గర? నాకు అలాగే అనిపిస్తుంది కావ్య. మొన్నటి వరకు నన్నింట్లో మహారాణిలా చూసుకున్నారు. ఆవిడ గారు రాగానే నన్ను పక్కకి పడేశారు. ఇంత డబ్బున్నా, ఇన్ని నగలు పెట్టుకున్నా నన్ను కాకుండా ఆవిడకే మర్యాదిస్తున్నారు. అయినా అంతగా ఏం చేస్తుంది? ఆ పనులన్నీ మా ఇంట్లో పనివాళ్ళు కూడా చేస్తారుగా. ఆ పనికే ఆవిడని అంతగా నెత్తిన పెట్టుకోవాలా? ఇది నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది. అవే పొగడ్తలు నాకు రావాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చాలా అసూయగా అంది. అప్పుడు రాకేష్, కావ్య కీర్తితో, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది వదినా. ఏంటి రాకేష్ అది? ఏదైనా సరే నేను చేసి తీరుతాను. అందరూ దాన్ని పొగడ్డం కాదు, నన్ను పొగిడేలా చేసుకోవడం కోసం నేను ఈ పనైనా చేస్తాను. చెప్పు రాకేష్, ఏంటి ఐడియా? కావ్య, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, నీకు నిజంగా మిస్ ఇండియా అవ్వాలనుందా? ఏంటన్నయ్య అంత మాటన్నావు? అది నా చిన్నప్పటి కోరికని చెప్పాను కదా. దానికోసమే ఇంట్లో వాళ్ళందరితో చాలా రూడ్గా మాట్లాడాను. చూసి కూడా మళ్ళీ అడుగుతున్నావేంటి? విన్నావుగా వదినా, కావ్య ఏం చెప్పిందో. నీకు చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు కదా,
వాళ్ళందరితో మాట్లాడి కావ్యాని మిస్ ఇండియా పోటీకి పంపించు. ఇంకో 2 monthsలో ఆ పోటీలు జరగబోతున్నాయి. ఈలోపు నువ్వు కావ్యాని బాగా ట్రైన్ చేసి ఆ పోటీకి ఎలా కావాలో అలా తయారు చేయి. ఒక్కసారి తను మిస్ ఇండియా అయిపోయిందంటే ఇంట్లో వాళ్ళ ముందు కాదు, ప్రపంచం మొత్తం ముందు కావ్య మిమ్మల్ని పొగుడుతుంది. అప్పుడు ఆ పల్లెటూరి బయట నీ ముందు దేనికి పనికిరాదు. ఇదే నా ప్లాన్. ఎలా ఉంది? ఆ ప్లాన్ విన్న కీర్తి రాకేష్ని పొగడ్తలతో ముంచెత్తింది. హరే వా రాకేష్, కరెక్ట్ టైంకి ఎంత మంచి ఐడియా ఇచ్చావు. ఇక కావ్యాని మిస్ ఇండియా చేయటమే నా పని. కావ్య, నువ్వు సిద్ధంగా ఉండు. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుండి నువ్వు చెప్పిన ఏ పనైనా చేస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. హే, ఇంక నేను మిస్ ఇండియాని కాబోతున్నాను అని గంతులేస్తూ అల్లరి చేస్తుంది. ముగ్గురు ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. ఇంతకీ ఆ ముగ్గురు వేసిన ప్లాన్ ఫలిస్తుందా? కుసుమ కంటే కీర్తి గొప్పదని అనిపించుకుంటుందా? తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.